హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది సలార్ రివ్యూ. ఎట్టకేలకి జురాసిక్ పార్క్ మూవీకి టికెట్స్ దొరికాయి. అదే మన డైనోసార్ని చూడటానికి. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీ చూసిన తర్వాత ఒపీనియన్ చెప్పాలంటే మూవీ వాజ్ గుడ్, అంతేకాని ఇంకా సూపర్ అన్నంత రేంజ్లో అయితే లేదు. ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ మూవీ మంచి మాస్ దమ్ బిర్యానీ అనమాట. గొడవలు ఖచ్చితంగా దించేసుకుంటారు. ఎందుకంటే గూజం సీన్స్ ఒక 2 or 3 ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మూవీలో కొంచెం ఎలివేషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ కట్అవుట్ని చాలా సాలిడ్గా చూపించారు. సో అందువల్ల ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం పండగే. మూవీలో పాజిటివ్ పాయింట్ చెప్పాలంటే అది మన వన్ అండ్ ఓన్లీ మ్యాన్ సలారోడ్. ప్రభాస్ అన్నని చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత. అట్ ది సేమ్ టైం ఇప్పటివరకు అంత మాసీగా అయితే ఎవరు ప్రజెంట్ చేయలేదు. చాలా కొత్తగా, చాలా ఫ్రెష్గా ఉన్నాడు ఆ లుక్లో. లిటరల్లీ చెప్పాలంటే అసలు తనని చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. అట్ ది సేమ్ టైం తనని క్యాప్చర్ చేయడానికి ఆ 70mm స్క్రీన్ కూడా సరిపోలేదు. ఫుల్ లెంత్ కట్అవుట్ని చూపించడానికి ఏదో ఆఫ్ కట్ చూపించారు. ఆ ఫైట్ సీక్వెన్స్లో కూడా ఆ చేతులు, ఆ కాల్ వరకే ఫుల్ కట్అవుట్ చూడాలంటే కొంచెం లాంగ్ షాట్లో పెడుతున్నారు అనమాట. సో సలారోడ్ అయితే లిటరల్లీ చించేశాడు. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే ఈ మూవీలో 2 సాంగ్స్, ఆ 2 సాంగ్స్ కూడా సిచ్యువేషనల్ సాంగ్స్. ఏదైతే మనకి ఫ్రెండ్షిప్ అని చెప్పారో ఆ సాంగ్ అనేది వెంటనే ప్రజెంట్ అవుతుంది మనకి. కొంచెం వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత, ఒక 2 సీన్స్ ఎక్కువ పెట్టుకున్న తర్వాత సాంగ్ పెట్టుంటే కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళమేమో అనిపించింది ఆ సాంగ్స్. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలి. ఓవరాల్ మూవీ అంతా బ్యాక్గ్రౌండ్ స్కోరు జస్ట్ ఓకే అన్నట్టు మాత్రమే ఉంది. కేజీఎఫ్ రేంజ్లో అయితే మాత్రం అనిపించలేదు బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఒకవేళ కేజీఎఫ్ రేంజ్లో అయితే ఉండుంటే మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదేమో అనిపించింది. అలాంటి ఎలివేషన్ సీన్స్ అన్నీ ఉన్నాయి. బట్ బీజిఎం పరంగా అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. అండ్ చిన్న నోట్ ఏంటంటే, మీరు చూస్తే మాత్రం కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం మంచి థియేటర్లో అయితే టికెట్స్ బుక్ చేసుకోండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఎందుకంటే మీకు కొంచెం బిగ్ స్క్రీన్ అయి ఉండాలి, సౌండ్ బీభత్సంగా వదిలి ఉండాలి థియేటర్లో. అలా చూస్తేనే మీకు కొంచెం పీక్స్కి వెళ్తుంది మూవీ. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే స్టోరీ టెల్లింగ్ మనకు స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు కథ చెప్తానే ఉంటాడు. కొంచెం లాగానేం కాదులే, కానీ పెద్ద కథలాగా అనిపించింది చాలా. ఎట్లా అంటే ఆ నేమ్స్ పరంగా కానీ, ఆ ఎన్విరాన్మెంట్ పరంగా తను చెప్పే విధానం కానీ, స్టోరీ టెల్లింగ్ కొంచెం బర్డెన్గా, కొంచెం ట్రిక్కీగా అనిపించింది. సో అందువల్ల కొంచెం స్లో నరేషన్ లాగా అనిపించింది. ఇంకా ఎంతకన్నా డీటెయిల్గా మాట్లాడితే కొంచెం స్పాయిలర్ అవుతుంది కాబట్టి అంతకన్నా ఎక్కువగా మాట్లాడకూడదు అనుకుంటున్నాను. కొంచెం డీటెయిలింగ్గా ఈ మూవీ గురించి ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. నా సజెషన్ అయితే మీరైతే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి అని చెప్తాను. ఎందుకంటే మూవీ వాజ్ గుడ్. ప్రభాస్ అన్న స్క్రీన్ టైం చాలా తక్కువ ఉన్నా కానీ ఉన్న తక్కువ టైంలో చాలా ఎక్కువ ఇంపాక్ట్ని క్రియేట్ చేశాడు. మనకి ఏదైతే ట్రైలర్ కట్లో చూపించారో సింపుల్ ఇంగ్లీష్ అనే డైలాగ్ డైనోసార్తో కంపేర్ చేస్తాం, అదైతే మరి మూవీలో ప్రజెంట్ చేయలేదు. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా హీరోయిన్ రోల్ గురించి మాట్లాడాలంటే కొంచెమే ఉంది, బట్ తన బ్యాక్ అండ్ స్టోరీ పార్ట్ 2లో అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సలారోడ్ అప్డేట్స్. ఇంకెక్కువగానే మాట్లాడాలని ఉంది, ఎక్కువగా మాట్లాడితే స్పాయిలర్ అవుతుంది కాబట్టి డీటెయిల్గా డిస్కస్ చేయట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.